మా చేతులపాడు గ్రామం పద్మశాలి కులస్తులం మేము. మా కులవృత్తి చేనేత కులవృత్తి చేసుకుంటూనే కొంతకాలం ఇప్పటివరకు మా కులస్తులందరూ జీవనం కొనసాగించారు. చేనేత ఎప్పుడైతే మరుగున పడిపోయిందో చేనేతను మాని చాలామంది మా వాళ్ళు మా పద్మశాలి కులస్తులము చేనేత కార్మికులము సూరత్, భీమండి, బొంబాయి లాంటి ప్రదేశాలకు వలసపోయి మళ్ళీ అక్కడ కూడా బతుకు తెరుగు లేక తిరిగి సొంత ఊళ్ళకి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ నేర్చుకున్న పనిని చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ చేనేతకు బదులు పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పవర్ లూమ్ చేసుకోవాలనుకున్నా కూడా సొంతంగా పెట్టుబడి లేక బ్యాంకుల నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా అప్పు తీసుకొని ఇక్కడ మేము పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఆ పవర్ లూమ్స్ చేసుకున్న క్రమంలోనే మా అదృష్టవనాల్లో దురదృష్టవనాల్లో కానీ ఈ కరోనా ఒకటి ఏర్పడింది. ఈ కరోనా ఆ తర్వాత మా వస్త్ర పరిశ్రమకి గిరాకీ పడిపోవడం, మాకు మాల్ ఇచ్చి అంటే మెటీరియల్ ఇచ్చి మా చేత కూలి చేయించుకునేటువంటి సాహుకారులు సక్రమంగా మాకు మెటీరియల్ అందియలేక మేము తయారు చేసిన వస్త్రాలను తీసుకుపోయి వాళ్ళకు కూడా గిరాకీ లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకుపోకపోవడం, దానివల్ల చేసిన అప్పులు పెరిగి వాటికి వడ్డీలు పెరిగి వాళ్ళ నెలవారీ వాయిదాలు కట్టలేక ఇంట్లో కుటుంబం వెళ్ళక నానా అవస్థలు పడుతూ తట్టుకోలేక గతంలో ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఈరోజు చేనేత కార్మికులతో పాటు పవర్ లూమ్ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారింది. ఈ పరిస్థితి నుంచి మా పద్మశాలి కులస్తులు చేనేత కార్మికులు బయటపడాలంటే ప్రభుత్వం వారు మాకు ఇతోధికంగా సహకరించాలని మేము కోరుకుంటున్నాము. పెంటి వెంకన్న మాతోటి పవర్ లూమ్ కార్మికుడు, అతను మాతో పాటు పవర్ లూమ్స్ నడిపించుకుంటూ అతను బ్యాంకులో కొంత లోన్ తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా లోన్ తీసుకొని పవర్ లూమ్ తీసుకొని నడిపించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రభుత్వ అప్పులు కట్టలేక ఇటు ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళ ఒత్తిడి చేసడం వల్ల భరించలేక తాను తిరిగి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవటం వల్ల ఒడిదుడుకులోనై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి పెంటెంకన్ లాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం.